ప్రభునందు ప్రియమైన విశ్వవాణి సజీవ దర్శనం వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో శుభములు. ప్రియులారా, మన అనుదిన జీవితంలో ఓర్పు, సహనము, నిరీక్షణ చాలాసార్లు కోల్పోతూ ఉంటాం. దానికి కారణాలేంటో మనకు బాగా తెలుసు. అయితే దాని వలన ఎంతటి నష్టం ఉంటుందో ఎప్పుడైనా ఆలోచన చేశారా? ఈరోజు ఆ విషయాలనే మనం చూడబోతున్నాం. తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, నాయనా, ఈ దిన వాక్యం ద్వారా మాతో మాట్లాడండి ప్రభా. నీ మాటలు మా జీవితాలకు ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉండటానికి మీరు కృప చెప్పండి నాయనా. ఏవైతే మా కొదువగా ఉన్నవో వాటన్నిటి నుంచి విడుదల పొందుకొని మహిమ, ఘనత, ప్రభావాలు నీకే చెల్లిస్తూ జీవం గల యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, క్రైస్తవ జీవితానికి ముఖ్యమైనటువంటి 3 విషయాలు ఏమిటనంటే ఓర్పు, సహనము, నిరీక్షణ. ఎఫెసీలకు రాస్తూ 4వ అధ్యాయము 2వ వచనంలో ఈ విధంగా అంటున్నాడు, సహనమును కలిగి ఉండుడి, ఒకనికొకడు భరించుకొనుడి అని అంటున్నాడు. మనము చాలా సార్లు ఓర్పును కోల్పోతుంటాం. మనం చాలా సార్లు ఏమండి, నాకు ఓర్పు లేదండి, నేను ఎదురు చూడలేనండి, నా ప్రార్థనకు జవాబు రాకపోతే నేను నిరుత్సాహపడుతూ ఉంటానండి, ఇవన్నీ విషయాలను నేను కలిగి ఉన్నాను, వీటి నుంచి నేను ఏ విధంగా బయటపడగలనండి అని ఆలోచిస్తుంటే ఈరోజు ఈ వర్తమానము మనందరి కొరకు. ఓర్పు, సహనము, నిరీక్షణ క్రైస్తవ జీవితంలో ఈ 3 సుగుణాలు కలిగి ఉండట ఎంతో గొప్ప ధన్యత అనేటువంటిది మనం గమనించాలి. మొట్టమొదటిగా ఒక విషయాన్ని గమనించాలి. ఓర్పు లేకపోతే ఆశీర్వాదాలను కోల్పోతుంటాం. సమూయేలు మొదటి గ్రంథము 13వ అధ్యాయము 8 నుండి 14 వచనాలను మనం చదివినట్లయితే, సమూయేలు రావాలని ఎదురు చూడకుండా సౌలు తానే బలి అర్పించాడు. అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే ఓర్పు లేకపోవడం. ఫిలిస్తీన్లతో యుద్ధం ఉంది, మరి అక్కడ ఉన్న వారందరూ చెదిరిపోతున్నారు అని తొందరపడిపోయి ఆయన చేసినటువంటి ఒక తప్పుడు పని ఏంటంటే, రాజుగా ఆయన రాజ్యానికి అధిపతి కావచ్చునేమో గాని యాజకత్వం విషయంలో ఆయన ఏమాత్రం కూడా ఆ పని చేయాల్సిన పని కాదు. అయితే యాజకుడు చేయాల్సినటువంటి పని, సమూయేలు చేయాల్సినటువంటి పనిని ఆయననే ముందు పడి ఆయన ఆ పని చేశాడు. ఆ పని చేసిన కారణాన్ని బట్టి జరిగిందంటే తెలుసా, తన రాజ్యాన్ని కోల్పోయాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మాట వినకపోతే, మనం నమ్ముకున్నటువంటి దేవుడు రోషము కలిగినటువంటి దేవుడు, ఆయన పైన విశ్వాసం ఉంచి మన అనుదిన జీవితంలో దేవుని పైన ఆధారపడితే మనం ఓర్పు కలిగినటువంటి వారంగా ఉంటాం. ఒకవేళ ఓర్పు కలిగి లేకపోతే గనక మన జీవితంలో బహుభయంకరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక రైతు గురించి ఆలోచన చేస్తే, ఆ రైతు మరి దున్ని విత్తనం వేసిన తర్వాత ఆ మొలకెత్తటానికి ఆయన ఎదురు చూడాలి. అంటే ఓర్పు కలిగి ఉండాలి. అంతేనే గాని ఏమి ఇంకా ఈ విత్తనం మొలకెత్తట్లేదు అని తవ్వి చూస్తే గనక ఆ విత్తనం పాడైపోతుంది. అదే విధంగా మన జీవితంలో కూడా మనం ఏదైతే చేయాలనుకుంటామో దాని ఫలితము వెంటనే రావాలనే దానికంటే మనం ఓర్పు కలిగి దేవుని కార్యాన్ని మనం కల్లారా చూడాలి. ఒకవేళ ఓర్పును కోల్పోతే దేవుని కార్యాన్ని పాడు చేసుకుంటా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఓర్పు నీ కొదవగా ఉందా? ఓర్పు లేకుండా నీ ఉన్నావా? ఎంతటి నష్టం వాటిల్లుతుందో మరి సౌలు జీవితం ద్వారా తెలుసుకున్నాం. తన రాజ్యాన్ని కోల్పోయాడు, తన ఉన్నతమైన స్థితిని కోల్పోయాడు. వాస్తవంగా మొట్టమొదటి రాజు ఇశ్రాయేలీలకు బెన్యామీను గోత్రం నుండి స్వల్ప జనమైనటువంటి, లేకుంటే కనిష్ఠుడైనటువంటి యాకోబు సంతానం, లేకుంటే ఇశ్రాయేలు సంతానంలో కనిష్ఠుడైనటువంటి ఆ వ్యక్తికి దేవుడు ఇంత గొప్ప ఆధిక్యతనిస్తే ఓర్పు లేకపోవడం ద్వారా తన రాజ్యాన్నే కోల్పోయాడు. కాబట్టి ఓర్పు ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. రెండవదిగా మనం గమనించినట్లయితే సహనము ప్రేమకు గుర్తు. సో మనం సహించే వారంగా ఉండాలి. తిమోతికి పౌలు రాస్తూ ఒక మాట అంటాడు, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము అంటాడు. దేవుని రాజ్యంలో మనం పరిపాలకులంగా ఉండాలి అంటే ఈ లోకంలో మనం జీవిస్తూ ఉంటుండగా సహనము కలిగినటువంటి వారంగా మనం ఉండాలి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూస్తే, ప్రేమ దీర్ఘశాంతము కలది అంటాడు. ఏ వ్యక్తిలో ప్రేమ ఉంటుందో, ఏ వ్యక్తిలో ప్రేమ అనేది నాటబడి ఉంటుందో ఆ వ్యక్తి దీర్ఘశాంతం కలిగిన వాడుగా ఉంటాడు. ప్రేమ ఉన్న చోట సహనం ఉంటుంది. భార్యాభర్తల మధ్య ప్రేమ ఉండాలి. తల్లిదండ్రుల మధ్య, పిల్లల మధ్యలో ప్రేమ ఉండాలి.
మనం ఒక సభలో ఉన్నప్పుడు లేకుంటే సేవలో ఉన్నప్పుడు సహనము చాలా అవసరం. పరిచర్య చేస్తున్న రోజుల్లో చాలా కాలం కొన్ని గ్రామాల్లో స్పందన దొరకదు. అయినా విడవక ఆ గ్రామంలోనికి వెళ్ళడం ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక గ్రామంలోనికి వెళ్తే ఆ గ్రామస్తులు ఎంతో వ్యతిరేకించారు. అలా వ్యతిరేకించారనేసి దాన్ని వదిలేయలే. ఆ గ్రామానికి తరచుగా వారం ఒక రోజు ఆ గ్రామంలోకి అడుగు పెట్టడం ద్వారా ఒక దినాన అద్భుతం జరిగింది. ఏ వ్యక్తి అయితే వ్యతిరేకించాడో ఆ వ్యక్తే ప్రభు దగ్గరికి వచ్చినటువంటి సందర్భము ఒక గ్రామంలో కాదు, విశ్వవాన్ని పరిచర్య చేస్తున్న అనేక గ్రామాల్లో దేవుడు కార్యం చేశాడు. గనుక సహనం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒక తల్లి తన బిడ్డ నడుస్తూ ఉన్నప్పుడు పడిపోతా ఉంటాడు. తనకు నడక నేర్పడానికి తల్లి చేయి పట్టుకొని ఆ బిడ్డను నడిపిస్తుంది. పడిపోతున్నాడు కదా, పడిపోతుంది కదా అని వదిలేయరు. ఆ బిడ్డను నడిపిస్తూనే ఉంటుంది. ఎన్నిసార్లు పడిపోయినా తన కుమారుడు గాని కుమార్తె గాని తల్లి ఆ బిడ్డను లేవనెత్తి నడక నేర్పిస్తా ఉంటది. అదే విధంగా మన జీవితంలో కూడా సహనము, ఓర్పు కలిగి ఉండడం ద్వారా దేవుడు కూడా మనల్ని సహిస్తూ అనేక సార్లు పడిపోయినా, అనేక సార్లు దేవునికి వ్యతిరేకంగా జీవించిన ఆయన సహనం కలిగి ఓర్చుకుంటున్నాడు. ఒకవేళ దేవుడే గనుక సహనం కోల్పోతే మన పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు మన జీవితం, మన వ్యక్తిగత జీవితం మనకు బాగా తెలుసు. మనం ఎలాంటి వారమో బాగా తెలుసు. ఈ విషయాలన్నీ కూడా దేవునికి కూడా బాగా తెలుసు. దేవునికి తెలిసిన తర్వాత మన పైన ఆయన ఉగ్రత రావాలంటే సమయం పట్టదు. కాకపోతే ఆయన మనల్ని సహిస్తూ భరిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక మనం సహనం కలిగిన వారంగా ఉండాలి. తర్వాత మనం గమనిస్తే నిరీక్షణ అనేది విశ్వాసానికి పరీక్ష. మన అనుదిన జీవితంలో మనం నిరీక్షణ కోల్పోకూడదు. మనం ఏవైనా కోల్పోవచ్చునేమో గాని నిరీక్షణ కోల్పోతే మనం బలహీనులమైపోతాం. అందుకే యెషయా గ్రంథం 40వ అధ్యాయము 31వ వచనాన్ని చూస్తే ఇక్కడ అంటున్నాడు, యెహోవాకై కనిపెట్టు వారు నూతన బలము పొందుదురు అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కొరకు కనిపెట్టుకొని ఉండడం ద్వారా మనమంట నూతన బలం పొందుకుంటాం. దేవుడు ఆలస్యం చేయడు. ఆయన సమయానికి లేకుంటే ఆయన సరి అయిన సమయంలో ఆ పని జరిగిస్తుంటాడు. అబ్రహాము కుమారుని కోసము నిరీక్షించాడు. యోసేపు విడుదల కోసం నిరీక్షించాడు. దావీదు రాజ్యానికి నిరీక్షణ కలిగి ఉన్నాడు. నిరీక్షణలోనే విశ్వాసము పరీక్షింపబడుతుంది. దేనికే గాని ఓర్పు ఉండాలా, ఇప్పుడే అయిపోవాలా, ఇప్పుడే జరిగిపోవాలా అని అనుకుంటే కాదు. ఒక ఆయన సముద్రంలో ప్రయాణం చేస్తున్నప్పుడు పెద్ద తుఫాన్ వస్తుందంట. పెద్ద తుఫాన్ వస్తుంటే ఆయన ఒక ప్రార్థన చేశాడంట, ప్రభువా ఒకవేళ నన్ను ఈ తుఫాన్ నుండి బయటపడేస్తే, గత 20 సంవత్సరాలు క్రితం నేను ఒకటి ప్రార్థన చేశాను, నువ్వు నాకు సహాయం చేశావు, ఇప్పుడు గనుక ఈ కార్యం చేస్తే మళ్ళా 20 సంవత్సరాల దానికి నిన్ను ఏం అడగను ప్రభువా, దయచేసి నన్ను ఈ బాధ నుండి నాకు విడుదల దయచేయని అన్నాడు. చూసారా, తను ఏమంటున్నాడంటే 20 సంవత్సరాల క్రితం ప్రార్థన చేశాడంట, ఇప్పుడు ఆపద వచ్చింది కాబట్టి ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు కనుక నాకు విడుదల ఇస్తే మరలా 20 సంవత్సరాల వరకు నేను మళ్ళా నిన్ను అడగను ప్రభు అంటున్నాడంట. ప్రియమైన దేవుని బిడ్డ, మన అవసరాల కొరకు దేవుని వాడుకోవడం కాదు, మన అవసరాల కొరకు దేవుని పైన నిరీక్షణ కలిగి ఉండడం కాదు. మన నిరీక్షణ ఎలాంటిదై ఉండాలి అంటే, ఇది అసాధ్యము, ఇది జరగదు, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మనం దేవుని వేడుకుంటున్నప్పుడు మన యొక్క నిరీక్షణకు ఆధారమైనటువంటి ఆ దేవుడు మన జీవితంలో గొప్ప కార్యం చేస్తాడు. అందుకు గొప్ప ఉదాహరణ ఎవరో తెలుసా? మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. ప్రియమైన దేవుని బిడ్డ, కష్టాన్ని, నష్టాన్ని లేకుంటే బాధను, వేదనను ప్రభువారు ఓర్పుతోని ఆయన భరించాడంట. ఒకవేళ ప్రభువే గనక ఆ ఓర్పు కలిగి ఉండకపోతే, ఆ శిలువ శ్రమలలో ఒక మాట అంటాడు, నా దేవా నా దేవా నా చేయి ఎందుకు విడిచితివే అన్నాడే తప్ప నన్ను వదిలేయి ప్రభువా, నాకు విడుదల ఇవ్వు ప్రభువా అని అడగలే. ఎందుకనంటే యేసు ప్రభు ఈ లోకానికి రావడమే మన కొరకు ప్రాయశ్చిత్తం చేయడానికి వచ్చాడు. మనమందరం పాపాత్ములమే, ఏ భేదము లేదు, అందరూ పాపము చేశారని దేవుని వాక్యం సెలవిస్తుంది రోమా 3:23లో. అయితే ఆ పాపానికి వచ్చే జీతం ఏంటంటే మరణమే. కానీ అటువంటి మరణం పొంది నరకానికి చేరకూడదని ప్రభువైన యేసుక్రీస్తు వారు నీ కొరకు నా కొరకు ఆయన నిరీక్షణ కలిగి ఓర్పుతో మనల్ని, మన బాధని భరించాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు అవమానం వచ్చిందా, లేకుంటే తిరస్కారం ఉందా, బాధ ఉందా, లేకుంటే అన్నిటినీ సహించానండి అని
నువ్వు అనుకుంటూ ఇంకా దిగులు చెందుతున్నావా? అయితే ప్రభు అంటున్నాడు, నీ కొరకు నేను కష్టపడ్డా, నువ్వు నా కొరకు ఒక మంచి జీవితాన్ని జీవించలేవా అని మన నుండి దేవుడు కోరుతా ఉంటున్నాడు. కనుక మన జీవితంలో ఈ ఓర్పు ఎలా కలిగి ఉండాలి అని అంటే, నంబర్ 1 ఏంటంటే మనము ప్రార్థన చేసే వారంగా ఉండాలి. ఓర్పు మన బలంతో రాదు, పరిశుద్ధాత్మ దేవుడే మనకు ఆ ఓర్పును ఇవ్వగలుగుతాడు. రెండవదిగా మనం గమనిస్తే గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చూస్తే, మాటలపై నియంత్రణ ఉండాలి. విస్తారమైన మాటల్లో దోషముండక మానదు అని వాక్యం సెలవిస్తుంది. త్వరగా స్పందించకూడదు. కొంతమంది ఎలాగుంటారంటే ఏం ఆలోచన చేయకుండా వెంటనే తన నోటికి వచ్చింది మాట్లాడేస్తుంటారు. అది ఎంత భయంకరమైనదో తెలుసా? ఆ చిన్న మాట ఎదుటి వారిని గాయపరిచేదిగా ఉంటుంది, ఎదుటి వారిని దుఃఖపెట్టేదిగా ఉంటుంది, ఎదుటి వారిని కించపరిచేదిగా ఉంటుంది, ఎదుటి వారిని దూషించేదిగా ఉంటుంది. ప్రియమైన దేవుని బిడ్డ, ఈరోజు మన నోటితో ఏం మాట్లాడుతున్నామో ఎప్పుడైనా ఆలోచన చేస్తున్నారా? అందుకే యాకోబు పత్రిక 1వ అధ్యాయం 19వ వచనంలో ఈ విధంగా అంటున్నాడు, వినుటకు వేగిరపడుడి, మాటలాడుటకు నిదానించుడి అని అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, వినుటకు వేగిరపడాల అంటే ఏం చెప్తారు వినాలా అనేటువంటి ఆశ, తపన మనలో ఉండాలి. తర్వాత మాట్లాడేటప్పుడు నిదానించాలి అంట. అందుకే ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంటుంది, స్పీచ్ ఇస్ సిల్వర్, సైలెన్స్ ఈజ్ గోల్డ్ అని అంటుంటారు. అంటే దాని అర్థం ఏంటంటే, మాట్లాడడం అనేది వెండితో సమానం, తర్వాత మౌనంగా ఉండడం అనేది బంగారంతో సమానము అని అంటుంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఓర్పును కోల్పోతున్నామా, నిరీక్షణను కోల్పోతున్నామా, లేకుంటే జీవితంలో సహనాన్ని కోల్పోతున్నామా? ఇవన్నీ కోల్పోతే అన్ని కోల్పోతాం ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకే మన జీవితంలో మనము దేవుని సమయాన్ని నమ్మాల. మన జీవితంలో ఏది జరగాలన్నా, మనం చేసే ప్రయత్నాల్లో ఏది కలగాలన్నా మనకు కావాల్సింది ఏంటంటే, దేవుని సమయం కొరకై ఎదురు చూడాలి అనేటువంటి విషయాన్ని గమనించాలి. మన సమయం కాదు, దేవుని సమయము శ్రేష్టమైనది, దేవుని సమయము ఉత్తమమైనటువంటిది. మనకు కనిపించేదే తెలుస్తుంది, మన ముందున్నటువంటి పరిస్థితి తెలుస్తుంది, కానీ దేవుని పైన ఆధారపడినప్పుడు, అది మనకు క్షేమకరం అయినప్పుడే దేవుడు మన జీవితంలో అనుమతిస్తూ ఉంటాడు. దేవుడు మనకి ఏది చేసినా అందులో మేలు దాగి ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. ఈ సమయంలో ఇన్ని మాటలు మనం విన్నాం కదా, అసలు ఓర్పు నీకుందా? ఓర్పు కావాలని దేవుణ్ణి అడుగుతావా? నేను ఇతరులను సహించలేకపోతున్నాను, ప్రభు నా కొరకు సహించాడు, నన్ను రక్షించుకోవడానికి ఆయన సహనం కలిగి ఉన్నాడు, నేనెందుకు కలిగి ఉండకూడదు? చాలాసార్లు మన పిల్లల విషయంలో సహనం కోల్పోయి ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డ, మన నోట మన పిల్లల్ని ఎప్పుడు దీవించే దీవెన వాక్కులే మన నోట రావాలి. కారణం ఏంటో తెలుసా? మన నోటి ఫలాన్ని పిల్లలు అనుభవిస్తారు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ విషయాన్ని గుర్తుపెట్టుకో. నీ యొక్క మాటల చేతనే నీ పిల్లల భవిష్యత్తు ఆధారపడి ఉందని జ్ఞాపకం చేసుకోవాలి. చాలాసార్లు చదువుకోకపోతే ఇక నీకు చదివే రాదు అని అంటుంటారు. మన నోటితో నా మాట అనకూడదు. ఓ వ్యక్తి 10వ తరగతి చదివే రోజుల్లో ABCDలు కూడా ఒక వరుసలో చదవడం రాదంట. అలాంటి వ్యక్తి రక్షింపబడిన తర్వాత అద్భుతం ఏంటో తెలుసా? పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసినటువంటి JNTU యూనివర్సిటీలో ఆయన చదివి గోల్డ్ మెడల్ సంపాదించాడంట. ఇది ఎలా సాధ్యమండి అని అంటే, ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని పైన ఆధారపడినప్పుడు సమస్తము సాధ్యమే. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే. ఓర్పు, నిరీక్షణ, సహనం ఇవి కలిగి ఉంటే అద్భుతమైనటువంటి కార్యాలను మనం చూస్తాం. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాల. అలాంటి కృప దేవుడు దయచేయును గాక. ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవ, నిజమే తండ్రి, అనేక సార్లు మేము ఓర్పును కోల్పోతాం, సహనాన్ని కోల్పోతాం, నిరీక్షణ లేకుండా ఉంటాం. కానీ మా కొరకు సిలువ మరణం పొంది మా కొరకు కలుగజేసిన ఓర్పు, సహనం, నిరీక్షణ కలిగిన ఆ దేవుని యందు విశ్వాసం ఉంచి జీవితం జీవించడానికి కావాల్సిన కృపనిమ్మని నాయన ఈ సమయంలో ఈ మాటల చేత ఒక్కొక్కరిని ఆదరించి బలపరిచి ఓర్పు, సహనం, నిరీక్షణ కలిగి ఉండే కృపనిమ్మని మా ప్రభును మా రక్షకుడైన యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం వాక్యం విన్న బిడ్డలకి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్.